హలో అందరికీ ఈ రోజు ఒక టిప్ హెయిర్ టిప్ అనుకుంటున్నారా? అంత లేదులే అండి. పనికి మళ్ళీ ఆలోచనలన్నీ చేసి ఎకరా ఉన్న జుట్టుని అరకరా చేసుకున్నాను. సో ఇప్పుడు అది కాదు, రీగ్రోత్కి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత రీగ్రోత్ అవుతుంది హెయిర్ అని ఎలా రీగ్రోత్ అయింది అనేది కూడా వీడియోలో సెండ్ చేస్తూనే ఉంటాను. బట్ ఇప్పుడు హెయిర్ టిప్ అయితే కాదు, కాకపోతే హెయిర్లో ఉన్న స్కాబిస్ అనమాట. ఎండాకాలం సెలవులకి వచ్చిన కోడలి పిల్లలు వెళ్తూ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిన గిఫ్ట్ అనమాట నాకు ఇది స్కాబిస్. అసలు ఆల్రెడీ నాకు సుండ్రు ఉంది అనుకున్నా, సుండ్రు వల్ల దురద అనుకున్నా, కాదు పేలని తర్వాత అర్థమైపోయింది. అందుకని మెడికల్ షాప్లోకి వెళ్ళేసి మెడికల్లో ఇలా పేలు ఎక్కువగా ఉన్నాయి, సో దానికి ఏదైనా లోషన్ లాంటిది ఏమన్నా ఇవ్వమంటే అదే స్కాబ్డెంట్ అయితే ఇచ్చాడు. ఇది సూపర్గా పనిచేస్తుంది అండ్ నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇది థర్డ్ టైం అనమాట. అండ్ మొత్తం పేలు ఈపులు అన్ని కంప్లీట్గా పోతాయి. ఈ లోషన్ని హెయిర్కి అప్లై చేసుకోకుండా స్కాల్ఫ్ అనమాట, స్కాల్ఫ్ మాత్రమే పెట్టుకోండి చక్కగా. హెయిర్ మొత్తం అప్లై చేయకండి అండ్ 20 minutes దాకా ఉంచండి. తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఈ లోషన్ని వీక్లీ 2 times అయితే అప్లై చేసుకోండి. రిజల్ట్ పక్కా ఉంటుంది. ఈలోపు మనం ఏం ఖాళీగా ఉండవు, మన గోళ్ళకి పని చెప్తాయి అనమాట. పేలు అటు ఇటు పరిగెత్తడం వల్ల పిచ్చి పడిన వాళ్ళగా గిక్కోవాలి, కాసేపు కమ్మగా గిక్కోండి గోర్లు అరిగిపోయిందాక. ఈ రీల్ని పేరుతో బాధపడుతున్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఎవరికైనా యూస్ అవుతుందంటే సేవ్ చేసుకోండి. ఈ లోషన్ పేలకి పని చేయలేదనుకోండి, నా పేరు మార్చుకొని తిప్పి మళ్ళీ అది పెట్టుకుంటా. ఈ విషయంలో తగ్గేదేలే. మీకు ఏమనిపించిందో కమెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై.